అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యం కొరకై యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుంటాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుంటాం. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును, ఆయన చేతులే స్వస్థపరచును. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతులు లేక ఆయన యొక్క హస్తముల గురించి మనం ధ్యానం చేసుకుందాం. మనందరికీ చేతులు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఈ చేతులను ఏం చేస్తాం మనం? ఈ చేతుల వల్ల ఎన్ని పనులు చేస్తాము కదా. ఒకవేళ ఈ చేతులు లేకపోతే, కాబట్టి మన దేహంలో ఎక్కువ పనులు చేసేది ఏంటంటే మన చేతులే. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతులు కూడా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు భూమి మీద జరిగిస్తూ ఉన్నాయి. అయితే ఆయన చేతుల వల్ల కలిగేటటువంటి అద్భుతమైనటువంటి సంగతులు ఏంటో త్వరగా మన ఆరాధన కొరకై ఒక 7 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క హస్తములు లేక ఆయన యొక్క చేతులు ఎలాంటి చేతులు చదవండి. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 73వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పరచెను. మొట్టమొదటిగా మన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతులు లేక ఆయన హస్తములు ఎలాంటి చేతులు అంటే సృజించేటటువంటి చేతులు. ఏ చేతులంట? ఆయన సృష్టికర్త. ఆయన చేతులు సృజించేటటువంటి చేతులు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులను కూడా తన హస్తాలతో ఆయన నిర్మించిన వాడుగా, సృజించిన వాడుగా ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన వాటిని తన చేతులతో నిర్మించడం మాత్రమే కాకుండా మనుషులమైనటువంటి మనలను కూడా ఆయన ఏం చేశాడంట? ఆయన చేతులతో రూపించిన వాడిగా ఉన్నాడు. అందుకనే దావీదు మహారాజు అన్నాడు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పరచినవి అన్నాడు. అంతేగా చదవండి యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదవండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. అర్థమైందా? దేవుడు మనల్ని నిర్మించడం మాత్రమే కాదు, మన దేహములో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా ఆయనే నిర్మించాడు, ఆయనే రూపించాడు. ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నామంటే, ఈరోజు నీవు ఇంత అద్భుతంగా సృష్టించబడ్డావంటే దేవుడు నిన్ను ప్రేమించి ఆయన తన పోలికలో, తన యొక్క స్వరూపంలో, తన యొక్క లక్షణాలను నీకు అనుగ్రహించి ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతులు మనల్ని సృష్టించినటువంటి చేతులు. అంతేకాదు ఈ విశ్వాంతరాలను కూడా ఆయన సృష్టించిన వాడిగా ఉన్నాడు. అర్థమైందా? ఈ విశ్వాంతరాలను దేవుడు సృష్టించాడు. అయితే మనిషిని దేవుడు ఎలా సృష్టించాడంట? ఆదికాండం 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే దేవుడు ఆదామును ఏం చేశాడంట? మంటితో చేశాడు. ఈ మంటిని తన చేతులతో ఒక బొమ్మగా మార్చాడు. అవునా కదా? ఇప్పుడు ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరలోకంలో ఉండేటటువంటి దేవుడు, మహిమలో ఉండేటటువంటి దేవుడు భూమి మీదకి దిగి రావటం మాత్రమే కాదు, ఈ భూమి యొక్క అగాధ స్థలములలోనికి దిగి వెళ్ళాడు. ఆ భూమి యొక్క అగాధ స్థలములలో ఆయన జిగటమ్మను తన చేతులతో తీసుకున్నాడు. అర్థమైందా? నీ కొరకై నా కొరకై ఆయన హస్తాలు ఏం పట్టుకున్నాయంట? మట్టిని, జిగట మట్టిని పట్టుకున్నాయి. అర్థమైందా? మనం ఎప్పుడు వెళ్తాం మట్టిని పట్టుకోవడానికి? పొలానికి వెళ్ళినప్పుడు ఆ మట్టిని మనం పట్టుకుంటాం కదా, విత్తనాలు వేసేటప్పుడు లేక నారు నాటేటప్పుడు వేసుకుంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను సృష్టించడానికంట పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి రావటం మాత్రమే కాదు, ఆయన జిగట మన్నును తన చేతుల్లోనికి తీసుకున్నాడు. ఆయన చేతులతో ఆ మట్టికి ఒక రూపాన్ని ఏర్పరిచాడు. ఇప్పుడు ఆ రూపానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఊపిరిని ఊదినప్పుడంట
అది జీవాత్మ కలిగినటువంటి నరుడిగా మారింది. అంటే దేవుడు ఆదాము హవ్వలను ఎలా సృష్టించాడో అలాగే ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అలాగే సృష్టించాడు. ఆనాటి కాలంలో దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు. ఈనాడు దేవుడు నిన్ను నన్ను సృష్టించడానికి ఆయన పరలోకాన్ని విడిచి తల్లి గర్భములోనికి దిగి వస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడంట? తల్లి గర్భములోనికి దిగి వచ్చాడు. ఏ తల్లి కూడా తన చేతులతో తన బిడ్డను తయారు చేసుకోలేదు. కేవలం దేవుడే తల్లి యొక్క గర్భంలోనికి దిగి వచ్చి ఆయన చేతులతో మనకేం చేశాడంట? రూపుని ఏర్పరిచాడు, అవయవ నిర్మాణం చేశాడు, ఆకారాన్ని ఇచ్చాడు, అందాన్ని ఇచ్చాడు, మనకొక జీవితాన్ని ఇచ్చాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఇర్మియా భక్తుడితో దేవుడు అంటున్నాడు, నీ తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. కాబట్టి దేవుడు మనల్ని తన హస్తాలతో నిర్మించుకున్నాడు. ఆయన హస్తాలు, ఆయన చేతులు మనకు రూపాన్ని ఏర్పరిచినాయి. ఆయన మనకు అవయవ నిర్మాణం చేశాడు. అంతేకాదు దావీదు మహారాజు ఇంకో మాట అంటున్నాడు, చదవండి. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13-14 వచనాలు. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13-14 వచనాలు. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. ఈ మాట వినండి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అసలు మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలి? మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? ఎందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి అంటే, మొట్టమొదటిగా దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంట? ఆయన రూపంలో, ఆయన పోలికగా సృష్టించుకున్నాడు. దావీదు మహారాజు అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. దేవుడు ఎంతో అద్భుతంగా నన్ను రూపించుకున్నాడు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఈరోజు ఈ భూమి మీద మనం సజీవులముగా నిలిచి ఉన్నాం. దేవుడు మనల్ని భూమి మీద సృష్టించడం మాత్రమే కాదు, ఇంతవరకు కాపాడుతూ ఉన్నాడు, ఇంతవరకు పోషిస్తున్నాడు, ఇంతవరకు సంరక్షిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మనం బ్రతకడానికి కావలసినటువంటి సకలమైనటువంటి వనరులను దేవుడు అనుగ్రహించాడు. భూమి మీద పుట్టగానే ఒక బిడ్డ బ్రతకాలంటే గాలి పీల్చుకోవాలి. ఈ గాలి ఎవరిది చెప్పండి? ఆహారం ఎవరిది చెప్పండి? ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భూమిలో నుండి వస్తుంది. అర్థమైందా? ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఈ నీరు, ఈ అగ్ని, ఈ నిప్పు, ఈ సమస్తాన్ని కూడా దేవుడే సృష్టించాడు. ఈ సమస్తమైనటువంటి వాటిని ఎందుకు సృష్టించాడు తెలుసా? నీవు నేను భూమి మీద బ్రతకడానికి, పోషించబడటానికి, సంరక్షించబడటానికి దేవుడు వీటన్నిటినీ కూడా మన కొరకై అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనల్ని సృష్టించాడు, దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. నేటి దినమున మనం సజీవులముగా ఉన్నామంటే ఆ దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్న కారణాన్ని బట్టే. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హస్తాలు ఎలాంటి హస్తాలంటే అవి సృజించేటటువంటి హస్తములు. అందుకని దావీదు మహారాజు అంటున్నాడు, నా అంతరింద్రియములను కలుగజేసిన వాడవు నీవే, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవుని స్తుతించడానికి మొట్టమొదటిగా నన్ను సృష్టించుకున్నావయ్యా, అందును బట్టి నీకు వందనాలు. రెండవ మాట చదవండి. రెండవ మాట మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. వెంటనే యేసు చేయి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. చాలు 30వ వచనం దగ్గర నుంచి చదువుతాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి
అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో సముద్రంలో మునిగిపోతూ ఉన్నటువంటి పేతురు కేక వేశాడు. ఏమని? ప్రభువా నన్ను రక్షించుము అని కేక వేశాడు. ఎప్పుడైతే ఆ విధంగా కేక వేశాడో యేసు ప్రభు వారి చేతులు పేతురు యొక్క చేతిని పట్టుకునే లేదా? యేసు చెయ్యి చాపి పేతురు చేతిని పట్టుకొని లేపాడంట. సముద్రము మీద నీళ్ళ మీద నిలవబెట్టాడు ఆయన. అంటే ఈయన హస్తాలు ఏ హస్తాలంటే రక్షించేటటువంటి హస్తాలు, రక్షించే హస్తాలు. ఆ 14వ అధ్యాయం మీరు చదువుకోండి. వారు ధోనిలో ఆ సముద్రం మీద ప్రయాణం చేయక ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద వాళ్ళ కొరకై ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంట? వారి కొరకై ఆయన కొండ మీద చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. వారు ఆ ధోనిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ ధోనిలో భయంకరమైనటువంటి గాలి ఎదురైంది, భయంకరమైనటువంటి తుఫాను వచ్చేసింది. ఆ భయంకరమైనటువంటి అలల చేత ధోని అటు ఇటు కొట్టబడుతూ ఉన్నది. అలాంటి సమయంలో వారు నశించిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ ఓడ దరికి చేరలేదు, ఆ ధోని దరికి చేరలేదు. ఆ ధోని నడి సముద్రంలో ఉన్నది. అంతేకాదు వారు రాత్రి సమయంలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, యేసు వారిని చూశాడు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మాటలు రాయబడి ఉన్నాయి. యేసు వారిని చూశాడు. యేసు వారిని రక్షించడం కొరకై ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడంట. ఎలా వచ్చాడంట? సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. పాత నిబంధన ప్రకారంగా సముద్రము భక్తిహీనులకు పోల్చబడింది, సముద్రము పాపులకు పోల్చబడింది, సముద్రము లోకానికి పోల్చబడింది. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, పాపము వలన వచ్చు జీతము మరణం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఇదే పేతురు యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాదాల మీద పడ్డాడు. ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను క్షమించుము అని కేక వేశాడు. అంతేకాదు ఈ ధోనిలో అలల చేత కొట్టబడుతూ ఆ ధోని మునిగిపోతూ వారు నశించిపోయేటటువంటి స్థితిలో, అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన కేక వేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించుము అని కేక వేశాడు. అమ్మా, మనము కూడా మన పాపములను బట్టి శాపగ్రస్తులమై మనము కూడా నరకమనేటటువంటి అగాధములోనికి దిగిపోతూ ఉన్నటువంటి వారం. అయితే మనము ఆ నరకములో నశించిపోకుండా ఉండాలని ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవుడిగా మారి ఈ లోకానికి దిగి వచ్చాడు. నీ కొరకై నా కొరకై రక్తమాంసాలైనటువంటి దేహాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన ఈ లోకానికి దిగి రావడం మాత్రమే కాకుండా పాపములో నశించిపోయి నరకమనే అగాధములో కూరుకుపోతున్నటువంటి మనలను ఆయన హస్తము చాచి ఏం చేశాడంట? మనల్ని పట్టుకున్నాడు, మనల్ని లేపాడు. ఏం చేశాడు? లేపాడు. లేపి మనల్ని రక్షించి ఆనాడు పేతురును ధోనిలో కూర్చోబెట్టినట్లుగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని రక్షించి తన సంఘమనే బండ మీద నిలవబెట్టాడు. చదవండి ఆ మాటలు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 2-3 వచనాలు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 2-3 వచనాలు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఎలా పైకెత్తాడు? పేతురును చేయబట్టుకుని ఎలాగైతే పైకెత్తాడో, ఏమా కింద పడిపోయేటటువంటి వాడిని ఒక చేతులు లేపడం కష్టమా సులభమా? ఏమా కష్టమా సులభమా? మరి యేసు ప్రభు ఎంత బలవంతుడైనటువంటి దేవుడు! లేపాడు, నీళ్ళ మీద నిలవబెట్టాడు, తర్వాత ధోనిలోకి ఎక్కించాడు. అలాగే చదవండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. చదవండి. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనాడు పేతురును రక్షించినటువంటి దేవుడు ఈరోజు మనల్ని కూడా మన పాపముల నుండి, పాపం యొక్క శాపము నుండి, పాపం యొక్క శిక్ష, నరకపు అగాధములో కూరుకుపోతూ నశించిపోతూ ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడంట? యేసుక్రీస్తు ప్రభువారు రక్షించినటువంటి వానిగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా హస్తాలు సృజించే హస్తాలు, రెండవదిగా రక్షించే హస్తాలు, మూడవదిగా చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయం 2-3 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయం 2-3 వచనాలు. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో
అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, ఈయనకి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఏ చేతులు అంటే ఇవి? అద్భుతములు చేసే హస్తములు, లేక అద్భుతములు చేసే చేతులు. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలను, అనేకమైనటువంటి అద్భుత కార్యాలను జరిగించాడు. అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు, సూచక్రియలను జరిగించాడు. ఎందుకు జరిగించాడంటే ఆనాటి కాలంలో ఆయన ప్రజలను ప్రేమించాడు. ఆ ప్రజల యొక్క దీనస్థితిలో, ఆ ప్రజల యొక్క శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారిని చూసే వారి మీద కనికరపడ్డాడు ఆయన. వారి యొక్క రోగాలలో, వారి యొక్క బాధల్లో, వారి యొక్క బలహీనతల్లో, వారు దురాత్మల చేత బంధింపబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన వారిని తన చేతులతో తాకి వారిని బాగు చేసిన వాడిగా, వారిని స్వస్థపరిచిన వాడిగా ఉన్నాడు. మూడవది, కానీ చేతులు ఏ చేతులు అంటే అద్భుతములు చేసే చేతులు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒక కుష్ఠవ్యాధి కలిగిన వాడు వచ్చాడు. ఆ వ్యక్తి ఆ కుష్ఠరోగంతో నిండిపోయినటువంటి వ్యక్తిని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర మోకాళ్ళు ఉంచాడు, ఆయనకు నమస్కారం చేశాడు. యేసు ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అన్నాడు. ఇతనికి యేసు ప్రభు అంటే ఒక గొప్ప విశ్వాసం ఉంది. యేసు ప్రభు నన్ను స్వస్థపరచగలడు. కానీ నాలాంటి వాడిని ఆయన ఇష్టపడతాడా? నాలాంటి వాడిని ఆయన ప్రేమిస్తాడా? కాబట్టి ఈ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి తన వ్యాధిని బట్టి తనను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, తన వ్యాధిని బట్టి తనను ఇష్టపడే వాళ్ళు ఎవరూ లేరు అని గ్రహించాడు. తన వ్యాధిని బట్టి తన సొంత తల్లిదండ్రులే, తన వ్యాధిని బట్టి తన స్నేహితులు, తన వ్యాధిని బట్టి తన భార్య పిల్లలు సమస్తాన్ని అతన్ని ద్వేషించారు. సమస్తం అతని అసహించుకొని ఆ ఊరి నుంచి వెలపలకి త్రోసివేశారు ఆయన్ని. ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క వ్యాధిని బట్టి తన జీవితం అంటే తనకే అసహ్యం. అర్థమైందా? అలాంటి వ్యక్తిగా ఉన్న ఆ కుష్ఠి రోగం కలిగిన వాడు యేసు ప్రభు పాదాల చెంతకొచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, యేసు ప్రభు కనికరపడి వానిని ముట్టి అనే మాట రాబడింది. యేసుక్రీస్తు ప్రభు మొదటిగా కనికరపడ్డాడంట, తర్వాత చేయి చాపి వానిని ముట్టాడంట. చేయి చాపి వానిని ముట్టి ఏమన్నాడు? నాకు ఇష్టమే. అర్థమైందా? యేసు ప్రభు హస్తాలు అతన్ని ముట్టినప్పుడు ఏం జరిగింది? అసలు యేసు ప్రభువును ముట్టుకోవచ్చా? పాత నిబంధన చదవండి మీరు. ఒక కుష్ఠి వ్యాధి కలిగినటువంటి వాడిని, ఒక బాగున్నవాడు తాగితే వీడు అపవిత్రుడు, తాకినవాడు కూడా అపవిత్రుడుగా మారిపోతాడు. వీడు రోగిష్ఠుడు, ఈ రోగిష్ఠుడిని తాకినోడు కూడా ఏమైపోతాడంట? ఈ రోగం వాడికి కూడా వచ్చింది, ఎందుకంటే అది అంటువ్యాధి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రభావం కలిగినటువంటి దేవుడు. ఆయన వ్యక్తిని తాకాడు, తాకకూడని వ్యక్తిని యేసయ్య ఏం చేశాడంట? అది ఆయన ప్రేమ. అర్థమైందా? ఆయన చేతులు అద్భుతాలు చేసే చేతులు. ఆయనలో ప్రేమ ఉన్నది, ఆయనలో కనికరం ఉన్నది, ఆయనలో శక్తి ఉన్నది, ఆయనలో ప్రభావం ఉన్నది. ఈ యేసుక్రీస్తు ప్రభువారు వాడు తాకకూడని వ్యక్తి అయినప్పటికీ కూడా చేతులు చాపి వాడిని ఏం చేశాడంట? ముట్టాడు. అప్పుడు యేసులో నుంచి ప్రభావము వారిలోకి వెళ్ళింది. వాడు ఆ కుష్టి వ్యాధి నుంచి బాగుపడ్డాడు. మనము కూడా యేసుక్రీస్తు ప్రభువును చూడడానికి అర్హత లేని వారం, మనము పాపులము. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి మనల్ని తాకటానికి మనకి ఏం లేదంట, యోగ్యత లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుష్టి వ్యాధిని మాత్రమే కాదు, మన యొక్క పాపపు రోగాన్ని కూడా ఏం చేశాడంట? తన చేతుల చేత బాగు చేశాడు. ఇంకా చదవండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. చేతుల నుంచి ఏం చేశాడంట? స్వస్థతలు చేశాడు. చేయి చాపి వాడిని బాగు చేశాడు, చేయి చాపి వాడిని శుద్ధిపరిచాడు, చేతులు చాచి వాడిని స్వస్థపరిచాడు. చదవండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 25వ వచనం చదవండి. 25 అమ్మా. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా ఆయన చేతులు చాపి గుడ్డి వానిని బాగు చేశాడు. ఇంకా చదవండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 12-13 వచనాలు.
లూకాసు వార్త 13వ అధ్యాయం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా, ఎవరేమే బలహీనపరిచేటటువంటి దయ్యం పట్టిన స్త్రీ, ఆ బలహీనత చేత తన నడుము వంగిపోయింది. అర్థమైంది? యేసయ్య చేతులు ఏం చేసినాయంట? ఆమెను బాగు చేస్తున్నాయి. యేసు ఆమె మీద కనికరపడ్డాడు. అందరూ ఆమెను ఎగతాళి చేస్తూ ఉండొచ్చు, గూని ముఖం దానా అని. కానీ యేసు ప్రభు ఆమెను చూసినప్పుడు ఆయనలో ఏం కలిగిందంట? కనికరం కలిగింది. ఆమెను ప్రేమించి ఆమెను తన దగ్గరికి రమ్మని పిలిచాడు. అందరూ ఆమెను చూసి ఎగతాళి చేస్తూ ఉంటే యేసు ప్రభు మాత్రం ఆమె యొక్క లోపాన్ని సరిచేసి బాగు చేసిన దేవుడుగా ఉన్నాడు. ఆయన హస్తాలంట ఆమె యొక్క నడుము మీద పెట్టగానే ఆ నడుము వంగిపోయింది కదా, వెన్నుపూస వంగిపోయింది కదా, వంగిపోయినటువంటి వెన్నుపూస అంతా చక్కగా మారిపోయింది. అనే నువ్వు బాగుపడని పలికాడ తన నోటితోటి. ఆయన చేతుల్లో ఏముందంట? శక్తి ప్రభావం ఉన్నది. ఆమె నడుము మీద చేతులు ఉంచగానే ఆమె లేచి చక్కగా నిలవబడింది. అందుకని మూడవదిగా ఆయన హస్తాలు లేక ఆయన చేతులు, ఏ హస్తాలు చెప్పండి? అద్భుతములు చేసే, మొట్టమొదటిగా సృజించే హస్తాలు, రెండవదిగా రక్షించే హస్తాలు, మూడవదిగా అద్భుతములు చేసే హస్తాలు. నాలుగవదిగా చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చదువు. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వానితో చెప్పాను. చాలు. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, నా చేతిలో నుండి ఎవడును వాటిని. ఇప్పుడు మనం ఎవరని చెప్పండి? ఆయన గొర్రెల కాపరైతే మనం ఎవరమంట? ఆయన గొర్రెలం. మనందరం ఎవరి చేతిలో ఉన్నాము? యేసు ప్రభు చేతిలో ఉన్నాం. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? యేసయ్యలో ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అధికారము క్రింద ఉన్నావు. యేసయ్య హస్తాల్లోనే ఉన్నావు. నీ దగ్గరికి అపాయం ఏది కూడా, మనమే అవిశ్వాసం చేత భయపడతా, కంగారు పడతా, కుమిలిపోతూ ఉంటాం. కానీ ఈ దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా చేతుల నుంచి మిమ్మల్ని ఎవడు కూడా, సాతాను నిన్ను తాకాలన్నా కూడా వాడికి పర్మిషన్ కావాలి. పాత నిబంధనలో దేవుడు యోబు చుట్టూ, యోబుకు కలిగిన దాని చుట్టూ, యోబు సమస్తము చుట్టూ కంచె వేసినాడు. ఆ కంచె వేసి కాపాడుతూ ఉండగా సాతానుడు అన్నాడు, నువ్వు కంచె వేసావు కదయ్యా, నేను యోబును ఎలా పాడు చేయగలుగుతాను? కంచె వేస్తే సాతానుడు కూడా యోబును తాకటానికి ఏం లేదంట, ధైర్యం లేదు. అలాగే దేవుడు మనల్ని కూడా ఏం చేశాడంట అమ్మా? నాలుగోదిగా హస్తాలు భద్రపరిచే హస్తాలు. దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు మన జీవితాలు నిన్ను అద్భుతాలు చేశాడు. అంతేకాదు ఈరోజు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. అందుకని ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. ఈ లోక సంబంధమైనటువంటి భద్రత మాత్రమే కాదు అమ్మా, పరలోక సంబంధమైనటువంటి భద్రత కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. అర్థమైందా? సాతాను చేతుల నుంచి, వ్యాధులు, మరణము చేతుల నుంచి దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఎక్కడ ఈ క్షణంలో మనం చనిపోయినప్పటికీ కూడా మన ఆత్మను ముట్టడానికి సాతానికి ఏం లేదంట, అధికారము లేదు. మన ఆత్మ మీద రెండవ మరణం అంటే నరకానికి అధికారము లేదు. చనిపోయిన వెంటనే లాజరు ఎలాగైతే దేవదూతల చేత కొనిపోబడ్డాడో మనము కూడా ఏం చేయబడతాం? చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకానికి చేర్చబడుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తాను చనిపోబోయే ముందు అన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను, ఎందుకన్నాడు అన్నమాట? తండ్రి చేతుల్లో భద్రత ఉన్నది. ఏముందంట? ఆయన ఆత్మను ఎవరికి అప్పగించాడు? తండ్రికి అప్పగించాడు. స్టెఫను చనిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అన్నాడు. మనుషులు తన దేహాన్ని గాయపరచగలిగారు కానీ తన ఆత్మను తాకలేకపోయారు. ఎందుకు? యేసు ప్రభు చేతికి అప్పగించాడంటే ఆయన చేతిలో భద్రత ఉన్నది. రోమపత్రిక 8వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం
31 వచ్చిన దగ్గర నుంచి. ఇట్లుండగా ఏముందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? 35 నుంచి చదవమ్మా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. దేవుని యొక్క బలమైనటువంటి భద్రత కలిగినటువంటి హస్తాల నుంచి మనల్ని ఎడబాపే వాళ్ళు ఎవరు కూడా లేరు. అర్థమైందా? మొట్టమొదటిగా సృజించే హస్తాలు, రెండవదిగా రక్షించే హస్తాలు, మూడవదిగా అద్భుతాలు చేసే హస్తాలు, నాలుగవదిగా భద్రపరిచే హస్తాలు, ఐదవదిగా చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, 19-20 వచనాలు చదవండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి మూసుకొని ఉండగా యేసు వచ్చి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి ఏం చూపించాడంట? శిష్యులకి చేతులు చూపించాడు. ఎందుకు చూపించాడు? ఆయన చేతులలో గాయాలున్నాయి. ఏమన్నా చెప్పండి? ఆయన చేతుల్లో గాయాలున్నాయి. గాయపడిన చేతులు. చెప్పండి, ఐదవదిగా ఏ చేతులంట? గాయపడిన చేతులు. ఎవరి కోసం గాయపడ్డాయి? ఎలాంటి వారి కోసం ఆయన గాయపరచబడ్డాడు? మనం మంచి వాళ్ళమేనా? బైబిల్ గ్రంథంలో రాయబడిన విధంగా మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఒకప్పుడు ప్రేమించిన వారం కాదు, ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఇష్టమైనటువంటి వారంగా బ్రతికిన వాళ్ళం కాదు, ఆయన మాట విని ఆయనకు విధేయులుగా బ్రతికిన వాళ్ళం కాదు. మన జీవితము దేవునికి విరోధంగా ఉన్నది. మన యొక్క లక్షణాలు దేవుని దుఃఖపరిచేవిగా ఉన్నాయి. మన క్రియలు దేవునికి విరోధమైనవిగా ఉన్నాయి. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, మనము భక్తిహీనులమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా, మనము పాపులమై ఉండగా, మనము దేవునికి శత్రువులమై ఉండగా ఆ దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మన కొరకై కలువరి శిలువలో గాయపరచబడ్డాడు. ఆయన యొక్క దేహం అంతా మన కొరకై నాగడి చాలలాగా దున్నబడింది. ఆయన చేతులలో, ఆయన కాళ్ళలో మన కొరకై మ్రేకులు దిగగొట్టబడ్డాయి. నీ కొరకై, నా కొరకై ఆయన చేతులు, కాళ్ళు గాయపరచబడ్డాయి. మన చేతులతో చేసినటువంటి పాపాలు, మన కాళ్ళతో చేసినటువంటి పాపాలు, మన దేహముతో చేసినటువంటి పాపాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులు ఆయన నమ్మలేదు. ఆయన పునరుద్ధానుడుగా, సజీవుడిగా తిరిగి లేచడని నమ్మలేదు. నమ్మకపోతే వారందరూ భయపడి ఒక గదిలో దాక్కుని ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వారిని దర్శించి, ఇదిగో నా చేతులు, ఇదిగో నా కాళ్ళు అని చూపించాడు. ఎందుకు చేతులు చూపించాడంటే, ఈ చేతులు మీ కొరకై గాయపడ్డాయి. మీ కొరకై నా చేతుల్లో గాయాలు, ఆ గాయాల వల్ల ఏర్పడినటువంటి రంధ్రాలు. తోమా నేను లేడా గుంపులో? ఆ తోమ అంటాడు, ఒకవేళ ఆయన చేతులు, కాళ్ళు నేను చూసినా ఆ గాయాలలో నా వేలు పెట్టి చూస్తా, ఆయన ప్రక్కలో నా చేయి పెట్టి చూస్తా, అప్పుడు కానీ నేను నమ్మను అన్నాడు. చదవండి ఆ మాట చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 25 నుంచి చదవండి. నేను ఆయన చేతులలో మ్రేకుల గురుతును చూచి పెట్టి ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత తన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక నేను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. అర్థమైందా? తోమా లాంటి అవిశ్వాసిని కూడా
యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి మరలా దర్శించాడు. అర్థమైందా? కాబట్టి ఆయన చేతులు ఏ చేతులు అంటే నీ కొరకై నా కొరకై గాయపడినటువంటి చేతులు. అర్థమైందా? నీ యొక్క పాపము నుంచి నా పాపము నుంచి విడిపించి మనల్ని రక్షించడం కొరకై, మన యొక్క శాపమును ఆశీర్వాదకరంగా మార్చడం కొరకై, నీ యొక్క పాపము ద్వారా వచ్చినటువంటి ఆ రోగాన్ని స్వస్థపరిచి మనల్ని బాగు చేయడం కొరకై, మన కొరకై ఆయన గాయపరచబడ్డాడు, మన కొరకై ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు ఆ గాయపడినటువంటి చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైతే మారు మనసు పొందకుండా ఉన్నారో, ఇంకా ఎవరైతే బాప్తిసం పొందకుండా ఉన్నారో, ఇంకా ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉన్నారో, ఇంకా ఎవరైతే దేవునికి ఇష్టం లేనటువంటి వారిగా ఉన్నారో, ఇంకా దేవునికి అవిధేయులుగా ఉన్నారో, అలాంటి వారిని చూసి దేవుడు తన చేతులు చాచి, గాయపడినటువంటి చేతులు చాచి తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? ఇంకా ఎంతకాలం దేవుని దుఃఖపరుస్తూ ఉంటావు? ఇంకా ఎంతకాలం దేవుని గాయపరుస్తూ ఉంటావు? ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ కొరకై గాయపరచబడ్డాడు. సిలువలో వ్రేలాడబడుతున్నటువంటి ఆ దేవుని వైపు చూసి, ఆయన గాయాల వైపు చూసి, ఈరోజైనా ఆయన దగ్గరికి నీవు వస్తే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనను క్షమిస్తాడు, రక్షిస్తాడు, ఆ పరలోక భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. 5వదిగా గాయపడిన చేతులు. 6వదిగా చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 13-14 వచనాలు. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఆయన శిష్యులు చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచుకుడి అని చెప్పి 19వ వచనం చదవమ్మా. 16వ వచనం. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. అమ్మ, ఆయన చేతులు ఏ చేతులు అంటే ఆశీర్వదించే చేతులు, లేక ఆశీర్వదించే హస్తాలు. అర్థమైందా? ఒకానొక రోజు కొంతమంది ఏం చేస్తారంటే తమ చిన్న పిల్లల్ని వేసే దగ్గరకు తీసుకొని వచ్చారంట. ఎందుకు? ఆ చిన్న బిడ్డలను యేసయ్య ఆశీర్వదిస్తాడు అని. ఆశీర్వదించాడు లేదా? యేసయ్య వారిని ఎత్తుకున్నాడంట, కౌగులించుకున్నాడంట, వారిని ముద్దు పెట్టుకున్నాడంట, వారి మీద తన చేతుల నుంచి వారిని ఆశీర్వదించాడు. అర్థమైందా? మనుషులు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసి ఆయన చేతులలో మ్రేకులు దిగగొడితే ఆ యేసు ప్రభు మరలా వారిని ఏం చేశాడో తెలుసా? అదే చేతులతో ఆయన వారిని ఆశీర్వదించాడు. మనం ఆయన గాయపరిచాము, ఆయన మనల్ని మరలా గాయపరచలేదు, శపించలేదు, కానీ ఆయన మనల్ని ఆశీర్వదించాడు. చదవండి అన్నమాట. లూకాసు సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని వెళ్ళి చేతులెత్తి వారిని ఎలా ఆశీర్వదించాడంట? చేతులెత్తి ఆయన వారిని ఆశీర్వదించాడు. ఆయన చేతుల్లో ఏమున్నాయి చెప్పండి? ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదాలు నీకు కావాలా? ఆయన హస్తాలు ఆయన శపించిన వారిని, ఆయన హస్తాలు ఆయన గాయపరిచిన వారిని, ఆయన హస్తాలు ఆయన దుఃఖపరిచిన వారిని కూడా ఏం చేసినంట? ఆశీర్వదించింది. చివరిగా ఒక మాట చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3-4 వచనాలు. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు యేసు ఎరిగి అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను, చివరిగా సామర్థ్యము కలిగినటువంటి చేతులు లేక అధికారము కలిగిన ఆ తండ్రి తన చేతికి సమస్తాన్ని అప్పగించాడు. మొట్టమొదటిగా ఆయన చేతులు సృజించేటటువంటి హస్తాలు, రెండవదిగా రక్షించేటటువంటి హస్తాలు, మూడవదిగా అద్భుతాలు చేసే హస్తాలు, నాలుగవదిగా గాయపరచబడిన హస్తాలు, ఐదవదిగా ఆశీర్వదించే హస్తాలు, ఆరవదిగా భద్రపరిచే హస్తాలు, ఏడవదిగా అధికారము కలిగిన హస్తాలు. సమస్తమైనటువంటి అధికారం అని చేతికి అప్పగించబడింది. అధికారము కలిగినటువంటి హస్తాలంటే
ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆయన తన చేతులతో శిష్యుల పాదాలు కడిగాడు. అంటే అంతగా తను తాను తగ్గించుకున్నాడు. జాగ్రత్తగా వినండి. అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు కదా. ఈ 12 మంది శిష్యుల పాదాలు కడిగాడా లేదా కొంతమంది కడిగాడా? ఈ 12 మందిలో ఆయనకి విరోధిగా ఉన్నటువంటి వాడు, ఆ 12 మందిలో ఆయన అప్పగించబోయేటటువంటి వాడు, ఆ 12 మందిలో యేసుక్రీస్తు ప్రభు వారికి విరోధిగా ఉన్నవాడు కూడా ఉన్నాడు. అతని యొక్క పాదాలు కూడా యేసే చేతుల్లో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని అంతము వరకు కాపాడుతూ ఉన్నాడు, అంతము వరకు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యూదా ఇస్కరియోతు చెడ్డవాడని తెలిసినప్పటికీ కూడా ఎలా ప్రేమించగలిగాడో నాకు అర్థం కావట్లే. ఆయన తనను సిలువకు అప్పగించబోతున్నాడని తెలిసినప్పటికీ కూడా అతని పాదాలను తన చేతుల్లోకి యేసయ్య తీసుకున్నాడు, ఆయన పాదాలను కడిగాడు. కానీ యూదా హృదయం మాత్రం మారల. ఆ ఇస్కరియోతు యూదా అక్కడ ఏం చేశాడంటే యేసు ప్రభువును అప్పగించాడు. ఆ తర్వాత తను ఉరి పెట్టుకొని చనిపోయాడు. నేను చెప్తున్నటువంటి పాఠం ఏంటంటే, అధికారము కలిగిన చేతులంటే తీర్పు తీర్చేటటువంటి చేతులు. ఏ చేతులంట? ఎవరికి తీర్పు తీరుస్తాడు ఈయన? దేవదూతలేంటి అంటే పాపం చేసినటువంటి దేవదూతలేంటి, పాపం చేసినటువంటి మనుషులేంటి, రాజులేంటి, అధికారులేంటి, ఎవరికైనా యేసు ప్రభు తీర్పు తీర్చగలుగుతాడు. ఎవరినైనా ఆయన శిక్ష విధించగలుగుతాడు. ఆయన చేతులు తీర్పు తీర్చే చేతులు, శిక్షించే చేతులు ఆయన చేతులు. అయితే ఎప్పుడు శిక్షిస్తాడో తెలుసా? అంతము వరకు నిన్ను ప్రేమించినా కూడా ఆయన ప్రేమను కాదని నువ్వు వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తాడంట? అసలు బైబిల్ గ్రంథంలో మనకు మనమే శిక్షకు పాత్రలమైపోతున్నాం. యేసే మనల్ని ఇష్టపూర్వకంగా శిక్షించటల్లా. అర్థమైందా? అయితే శిక్షించేటటువంటి సామర్థ్యము కలిగిన లేక అధికారము కలిగిన చేతులు. అర్థమైందా? మనం ఎందుకు ఆయన ఆరాధన చేయాలంటే ఆయన మనల్ని సృజించాడు, సృజించిన హస్తములు. అందుని బట్టి రెండవదిగా రక్షించాడు, మూడవదిగా అద్భుతములు చేశాడు, నాలుగవదిగా భద్రపరుస్తున్నాడు, ఐదవదిగా గాయపడ్డాడు మన కోసం, ఆరవదిగా ఆశీర్దిస్తున్నాడు, ఏడవదిగా శిక్షించబోతా ఉన్నాడు. ఆ శిక్ష మనకు అవసరంలా, ఎందుకంటే శిక్ష నుంచి తప్పించి మనల్ని ఏం చేశాడంట? రక్షించాడు. కాబట్టి ఆయన మనం ఆరాధన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. మనందరం లేచినట్లయితే పాట పాడుకుంటాం.